ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని దీవెనయు, సమాధానము ఆయన మందిరంలో మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 28వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనకు కాపరి, మనకు అధిపతి, మనకు రక్షకుడు నైనా మన దేవుడు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయనే సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. విమోచకుడని, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు అని యెషయా గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ప్రవచనానుసారంగా రాయబడి ఉన్నది. ఆయన అనాదిగా ఉండినవాడు, ఆయన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకి పేరుని 54వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనము 2వ భాగంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అనగా యజమాని అయి ఉన్నాడు. ద మాస్టర్, లార్డ్, ప్రభువు అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అనగా దేవునిని ఘనపరచుట, దేవునిని మహిమపరచుట. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై, ఉపకారములకై కృతజ్ఞత అర్పించుట, స్తుతులు చెల్లించుట అని కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 17వ వచనంలో, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులు అనగా దేవునిని జ్ఞాపకం చేసుకొనుచు మనము అర్పించు అర్పణ, కృతజ్ఞత అర్పణగా దేవుడు మనకు ఆయనకు చేయి ప్రార్థన ద్వారా చెల్లించాలని, ఆయన నామమును గణపరిచినట్లుగా, ఆయన నామందు భయభక్తిని కలిగిన వారముగా, ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారముగా, ఆయన నామమునకు భయపడు వారముగా, ఆయన వాక్యమును నమ్ముకున్న వారముగా, ఆయన వాక్కును ఆశ్రయించిన వారముగా మనం ప్రతినిత్యము ఆయన నామమును గణపరిచినట్లుగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది అంతయు ఆయన మన జీవితంలో చేసిన, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక దేవునికి అర్పించే, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన ద్వారా అర్పించే అర్పణే కృతజ్ఞత అర్పణ. ప్రార్థన ద్వారా చెల్లించే స్థుతియే కృతజ్ఞతాస్తుతులు అని కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్న 1వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. కాబట్టి మన అంతరంగముతో, పరిపూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవునిని ఘనపరచుట, ఆరాధించుట, స్తోత్రము చెల్లించుట, స్తుతులు చెల్లించుట ఏ కృతజ్ఞత. అందుకే ఆయన నామమును ఘనపరిచే విషయంలో మనము ఆయన నామముకు తగిన మహిమ ఆరోపించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 96వ అధ్యాయంలో 4వ వచనంలో, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. కాబట్టి 8వ వచనం, 7వ వచనం, 8వ వచనం, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి, పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆ యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా యెహోవా సన్నిధిని వణుకుడి. ఎందుకనగా యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యం ప్రకారం సర్వలోకమునకు ఆయన దేవుడని ఆయనకు పేరు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, మన విమోచకుడని ఆయనకు పేరు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందుకే కీర్తన గ్రంథము
105వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, ఆ యెహోవాను వెదుకుడి, తన బలమును వెదుకుడి, ఆ యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారు. దేవుని వెతుకుచు, దేవుని సన్నిధిని వెతుకుచు, దేవుని నామమును గణపరిచి కొనియాడి, దేవుని నామం కీర్తించి సంతోషంతో ఆనందంతో దేవునికి అర్పించు స్తుతియే, చేయు స్తోత్రమే కృతజ్ఞత స్తుతి. అది ఉత్సాహ సంతోషములతో కూడినది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన మన దేవుడు కాబట్టి, మనం ఆయన ప్రజలము కాబట్టి, ఆయన మేపు గొర్రెలము కాబట్టి, ఆయన పాలించు ప్రజలము కాబట్టి, మన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి కీర్తన గ్రంథము మనము చదువుకున్న వాక్య భాగంలో, నీవే నా దేవుడవు, ఆయన తప్ప మాకు వేరొక దేవుడు లేడు, ఆకాశమందు ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు, కాబట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ప్రభువా, నీవే మాకు దేవుడు, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి అని ఆయన ఆశ్రయించుచు, ఆయన మన జీవితంలో అనుగ్రహించిన సమస్తమైన మేలులను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గము ఏది? ఆయన మాత్రమే ఆశ్రయదుర్గము, ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు అని, ఆయన మన స్తుతుల స్తోత్రం మీద సింహాసనాసీనుడై ఉన్నాడని ఆయనకు స్తోత్రం చెల్లించాలి. కృతజ్ఞతా స్తుతి స్తోత్రము 22వ కీర్తనలో 23వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పి మనము ఆయన నామమును గణపరుస్తూ ఆయన నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయన మన దేవుడు కాబట్టి, మనం ఆయన ప్రజలము కాబట్టి ఆయన నామమును ఘనపరచాలి. అందుకే కీర్తన గ్రంథంలో, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుంటాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను దేవా, ప్రతి విషయంలో నేను ఆశ్రయిస్తున్నాను, నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు ప్రభువా అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే మనం ప్రార్థన చేయవారముగా, ఆయన నామమును మహింపరచేవారముగా, మన భారం వహించి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రతినిత్యము చెల్లించేవారముగా ఉండి, ఎలాగ చెల్లించాలంటే కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనసునకు తెచ్చుకుందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడవు నీవే, జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అంట. ఆయన కార్యమంతా ధ్యానించుకోవాలి, ఆయన క్రియలను ధ్యానించుకోవాలి. ఎందుకనగా మన కార్యము సఫలం చేయు దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడని ఆయన మహోన్నతుడని 57వ కీర్తన 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను, ఆకాశం నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి మనలను రక్షించును అని మనం ఆయన కార్యములను ఆయన కార్యములు ఎటువంటివంట? కీర్తన గ్రంథము 111వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన కార్యములు ఎటువంటివంట చూడండి ఒకసారి. 2వ వచనము 111వ అధ్యాయం, కీర్తన గ్రంథము 111వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు, ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. తర్వాత 7వ వచనంలో, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, అవి సత్యముతోనూ యథార్థతోనూ చేయబడి ఉన్నవి, ఆయన పరిశుద్ధ నామము పూజింపదగినది అని, అందుకు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నదని మహోన్నతుడైన దేవునికి మన కార్యం సఫలం చేయి దేవునికి మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి. ప్రతి ఒక్కరము అలాగు, ప్రభువా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి. 73వ కీర్తనలో ఇలాగు రాయబడి ఉన్నది. 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి, నీవు నాకుండగా లోకంలో ఏది ఒక్కర్లేదు, ఎందుకనగా నీ ఆలోచన చేత నన్ను నడిపించదు,
అని దేవుని నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు, తర్వాత నన్ను విమోచిస్తావు, ఆదరిస్తావు. అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఫలము అనుగ్రహిస్తాడు. అది కీర్తన గ్రంథము 136వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 138వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టు. మన దీనత్వం ధరించుకొని ఆయన నామమును గణపరుస్తూ ఆయన నామం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నా అంతరంగముల సమస్తం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను నేను ఆయన చేసిన కార్యములను, చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం చేసుకుని ధ్యానించుకుని స్తుతులు స్తోత్రములు చెల్లించి మనం ఆయన నామమును ఘనపరిచినప్పుడు ఆయన మనల్ని లక్ష్యపెట్టు దేవుడై. ఇప్పుడు అంట 136వ కీర్తన 23వ వచనంలో, మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం, ఆయన మహోన్నతుడైన మన దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆయన మహోన్నతుడైన దీనిలను మనం లక్ష్యపెట్టి మనం దీన దశలో ఉన్నప్పుడు మనకు సహాయం. ఆకాశం ఉంది ఆయన తప్ప, ఆయన మన దేవుడు. అందుకు ఆయనకు మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడి వాక్యంలో. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఆశీర్వాదములు, దీవెనలు ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి అందుకే కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. ఎక్కడి నుంచి తప్పిస్తాడంట? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఈ అపాయము రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుంది. కాబట్టి ఎవరు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించు. ఆయన మహోన్నతుడైన దీనులను లక్ష్య పెట్టుకో. మహోన్నతుడైన మన దేవునికి మన కార్యం సఫలం చేయ దేవునికి మనం ప్రార్థన చేస్తాం. మనం దీన దశలో ఆయన జ్ఞాపకం చేసుకుని మహోన్నతిని చాటు నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడిని యెహోవాను గురించి చెప్పి ఆయన మన దేవుని గురించి మనం చెప్పినప్పుడు ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నేను కప్పి 9వ వచనంలో, అప్పుడు ఏ అపాయం నీ ఎదుకు రాదు. మహోన్నతుడైన యెహోవా నీవే నాకు ఆశ్రయం, నీ మహోన్నతుడైన దేవుని వాస్తవముగా చేసుకున్నావు కాబట్టి ఏ అపాయమేమీ నీకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యిందను, అతను విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేది. అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి దినము వేకువనే దేవుని నామానికి ఆయన చేసిన కార్యం ధ్యానించుకుంటూ, ఆయన ఇచ్చిన వాక్యం ధ్యానించుకుంటూ, ఆయన నామం స్మరించుకుంటూ, ఆయన నామం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మనం ఆయన నామం గణపరిచినప్పుడు ఆయన మనలను, అతడు నా నామం ఎరిగినాడు కనుక మనల్ని తప్పిస్తాడు, మనలను కూడా గణపరిచి మనకు తోడై ఉండి మనల్ని కాపాడి మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయి దేవుడు. పరలోకమున్న దేవుడు, సర్వలోకమునకు దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, వాక్య ధ్యానంలోని దీవెనలన్నీ ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేమందరం అలాగూ ప్రభా పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో, ఆత్మ యందు తీవ్రత గలవారు, ఆసక్తి విషయంలో మాంజలం కాదు. మీ నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ సంతోషంతో, ఉత్సాహం మీరు మాకు చేసిన ప్రతి కార్యమును మేము ధ్యానించుకొని మీ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరు మాకు చేసిన ఉపకారములు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతార్పణ అర్పిస్తూ మీ నామమును ప్రార్థించే భాగ్యం, స్తోత్రం చెల్లించే భాగ్యం, మీ నామమును ఘనపరిచే భాగ్యం మా అందరికీ దయచేయండి. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు, వాగ్దానము ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదము వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి అనుగ్రహించి ప్రతి ఒక్కరికి వాగ్దాన ఫలమును వాక్యము ద్వారా ఏది అవసరమైనదో ప్రభా, వివాహం కొరకు చూస్తున్న బిడ్డలను, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, ఉద్యోగ ప్రయత్నములను బిడ్డలను, చదువుకుంటున్న బిడ్డలను, అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరిచి మీ సహాయము అనుగ్రహించి ఆశీర్వదించు, మీ వాగ్దానము నెరవేర్చు. మా ప్రభువును, మా రక్షకుడైన
యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, వాగ్దానముతో కూడిన ఆశీర్వాదం, కార్యం సఫలం చేయు మన దేవుడు మీకును మీ కుటుంబాలకు మీరు చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా వచ్చే ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.